దేవుని సేవ ఘనమైంది, మహిమ కలిగిన సేవకు పిలబడ్డాం, యోగ్యులుగా మనం పని చేయాలి. నేను అనేది ఎందుకంటే మీలో సేవా దృక్పథం పెంచాలని నా ఆశ. మీరు సేవా దృక్పథంలోకి వచ్చి నేను చేసేది దేవుని పని అన్న స్పృహ మీకు వస్తే, మీరు చేసేది ఏదైనా, అది డేక్ష కడగడం అయినా, మందిరం ఓడడం అయినా, సేవకుడితో కలిసి పనిచేయడం అయినా, అది దేవుని సేవ. నేను చేసేది దేవుని సేవ, ఇది నా బాధ్యత, దేవుడు నాకు ఇచ్చిన ఆధిక్యత అన్న గ్రహింపు సంఘంలో ప్రతి ఒక్కరికి వస్తే నేను అంటానండి, మనందరం బలమైన దేవుని రాజ్యాన్ని కడతాం. గట్టిగా చప్పలు కొడుతూ స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఒక అద్భుతమైన మాట మీకు కనబడుతుంది. ఇంకో మాట చూపి నేను ముందుకు వెళ్తాను. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు మీరు జాగ్రత్త పడండి. మిమ్మల్ని పిలిచాడు దేవుడు, నన్ను పిలిచాడు. నన్ను పిలిచి ఇదిగో ఆయన సంఘంలో ఓ చిన్న పని అప్పగించాడు. నిన్ను పిలిచాడు. ఆయన పిలుపు ఏర్పాటు ఏంటో తెలుసుకోవడం వల్ల, ఓహో నేను విశ్వాసిగా ఉండి నా బాధ్యతలో పరిచర్లో పాలు పొందడం కూడా దేవుని సేవే. నేను దేవుని సేవ చేయాలి, దాని కొరకే దేవుడు పిలిచాడు. పాస్టర్ గారే చేస్తే సరిపోద్దంటే పిచ్చి పొరపాటు. పాస్టర్ గారితో ఉండి ఆయన దర్శనంలో ఏకీభించే బాధ్యత నాకు ఇచ్చాడు. నేను కొనసాగించబడాలి. అట్లా నీ విశ్వాసాన్ని బట్టి, నీ స్థితిని బట్టి ఒక విశ్వాసి పరిచారకుడుగా మారాలి. ఎలా మారాలి? ఎలా మారాలి? పరిచారకుడుగా మారాలి. నీ ఆసక్తిని బట్టి ఓ పరిచారకుడు శిష్యుడిగా మారాలి. ఇప్పుడు సర్వలోకానికి వెళ్ళి, సర్వ సృష్టికి వెళ్ళి ఆయన సువార్తను చేసి మేమేం చేయాలట? విశ్వాసులను తయారు చేయాలా? పరిచారకులను తయారు చేయాలా? ఎవరు తయారు చేయాలి? సేవకులను తయారు చేయాలి. ఎవరు తయారు చేయాలి? నాకు చెప్పండి, ఏమని ఉంది? మత్తయి సువార్త 28వ అధ్యాయంలోకి రండి. మత్తయి సువార్త 28:19. కాబట్టి మీరు వెళ్ళి చదవాలి. సమస్త జనులను ఏంటట? శిష్యులుగాను చెయ్యుడి, తండ్రి యొక్క కుమారు యొక్క పరిశుద్ధాత్మ నామములో వారికి బాప్తిస్మం ఇచ్చుచు. జాగ్రత్తనండి. ప్రభులు అన్నారు, మీరు సర్వలోకానికి స్వార్థ చేసి. ఎవరు తయారు చేయమన్నాడు? విశ్వాసులు కాదు, పరిచారకులు కాదు. ఎవరిని అంటే విశ్వాసులు పరిచారకులు అది రైట్ కాదా అన్న తొందరపాటు ఆలోచనలో పోక, స్టెప్ ఒక అవిశ్వాసి, ఒక అన్యుడు దేవుని బిడ్డగా చేరి సంఘంలో విశ్వాసిగా చేర్చబడతాం. అలా సంఘంలో చేర్చబడిన నీవు అవిశ్వాసిగా ఉండకుండా విశ్వాసిగా సాగుతూ పరిచారకులుగా మారాలి. పరిచారకులుగా కొనసాగుతూ శిష్య బృందంలోనికి రావాలి. దేవుడికి స్తోత్రం కలుగునగాక. నా కాడి ఎత్తుకొని నన్ను వెంబడింపనివాడు నాకు శిష్యుడు కానారు. విశ్వాస పరిచారకుడు ఎవరు? మనందరం ఎవరు? శిష్యులు. శిష్యుడికి ఉండే గొప్ప లక్షణం ఏంటంటే నేర్చుకునే తత్వం ఉంటుంది. నేను బైబిల్ తిరగేసేసా, మర్రగేసా, మొత్తం బాగా ఏడు చేసి వడపోసి పోసేసా. నాకు తెలియంది ఇది లేదన్నావు అనుకో, నువ్వు వాడే ఉంటావు. నాకేమీ తెలియదు, నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, వినాలి అన్న ఆశ నీకుంటే నువ్వెవరివి? శిష్యుడివి. దేవుడికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. శిష్యులుగా మారాలి. ఆ శిష్యుడే దేవుని పనిలో అసలు వాళ్ళ పనులు కొన్ని సంఘాల్లో చూడండి, ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉన్నారు అనుకోండి, వాళ్ళ సంఘంలో సభలంటే వాళ్ళ ఉద్యోగాలకి ముందలి ఎంత ఉద్యోగస్తుడికైనా వాళ్ళకి హాలిడేస్ ఉంటాయి. ఈ నెలలో ఇన్ని రోజులు వాడుకోవాలని హాలిడేస్ ఉంటాయి. వాటిని ఏం చేస్తారో తెలుసా? ఫంక్షన్లకి ఏంటి అలిసిపోయా, లేట్ నైట్ అయ్యింది, ఈరోజు డ్యూటీకి లీవ్ పెట్టే అవకాశం ఉందని చెప్పేసి ఇట్లా పిచ్చావారాలు చేయరు.
జాగ్రత్త చేసి సేవలో దేవుని పనిలో మందిరంలో ఏదైనా పని ఉందనుకోండి, దాని కొరకు లీవ్ అడుగుతారు. సంవత్సరం పొడుగునా దాదాపు ఒక 30 లీవులు ఉన్నాయనుకోండి, ఆ 30 తెలివిగా అది మా సంఘాలు ఇటు పరిచయాలు ఉన్నాయి కనుక నేను ఖచ్చితంగా ఉండాలి, నా ఇల్లు దేవుని సన్నిధి, నేను కనబడాలి, అది నాకు ఆశీర్వాదం, సేవకుని ప్రయాస, దేవుని ఆలోచన ఎరిగి మనం ఏం చేస్తాం తెలుసా? బడాయి వాటికి లీవులు పెట్టాం. దేని పెడతాం? దేవుని సన్నిలగపడే సందర్భాలు ఉన్నాయి కనుక నేను ఉండాలి. కొన్ని సంఘాల్లో మొత్తం పిల్ల జల్ల మొసలి మొతక అక్క చెల్లి అన్న తమ్ముడు మొత్తం చుట్టుకొని ఆటో వేసుకొని మరి దిగుతారు చర్చికాడ. ఏందమ్మో వచ్చామండి, కోటలు కదా, ప్రార్థనలు కదా, సేవకుడికి ఏదైనా అవసరం ఉంటే వాడబడతా, అవసరం ఏమి లేనట్టుకుందనుకో నేను ప్రార్థన చేస్తా, దేవుడికి స్తోత్రం కలుగునగాక. అయ్యగారు నేను ఖాళీగా ఉన్నాను, ఈరోజు నన్ను వాడేసుకోండి, లేకపోతే ఆరేస్తావా? ఇప్పుడు లేదు, చిన్న పరిచర్య, అందరిని వాడేసుకోలేవు. ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు వాడిపోకూడదు, రాలిపోకూడదు. ఏం చేయాలా? ప్రార్థన కూడా పరిచర్యే. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. దేవుని మందిరంలో సమయం కేటాయించావు కనుక ఆ సమయంలో దేవుని మందిరానికి వచ్చి, ప్రభువా ఈ రాత్రి సహవాసం జరిగే కూడికను బలపరుచు నాయనా, ప్రజలను వాడుకోయ్యా, ప్రజలను రేపయ్యా అని ప్రార్థన చేయడం కూడా పరిచర్య. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మనకి ప్రార్థన పరిచర్య కాదు, పాటల పరిచర్య బాగా కనబడు. ఎందుకంటే అందరు కనబడతాంగా. ఇక చూసుకో, కళ్ళు తాగిన కోతుల్లాగా కళ్ళకి ఏవో రాసుకొని అవి మెరుస్తాయి, ఎడుతాయి, ఉరుమురు చూసి చూడకుండా మిడిమిడి చూస్తుంటారు, ఆరిపోయే బల్పులు లేక. డిస్కో లైట్లు వచ్చిన కాదు చూస్తుంటారు. ఇక తెల్లపోతారు. ఇక చూసుకో, సిటీల్లో కోటలు పోయి అనుకోండి, భలే విచిత్రం అండి. అలా ఒక ఆమంటుంది, ఒక ఇంట్లో నన్ను స్టేయింగ్ పెట్టారు. అమ్మ పాప ఉండలేదమ్మా, బాగుండాలి. ఏమండి ఈరోజు మా చర్చిలోనే కోటలు కదా, మా పాప కోయట్ టీంలో వన్ ఆఫ్ ద పర్సన్గా ఉంది, బ్యూటీ పార్లర్కి వెళ్ళింది. ఎందుకంటే అందరి ముందు కనపడాలిగా. ఏమన్నా పెళ్లి చూపులా? ఎక్కల సన్నాసి ఎట చేసే కాదు, సైతన్ గాడి చేతిలో పడుతుంది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మా పిల్ల ఏడన్నా కనబడాలి, సైతన్ గాడికే కనబడుతుంది ఈ పిల్ల. ఇవన్నీ పిచ్చి సంఘాలు పాడు చేసే సర్వనాశనపు ఆలోచనలు ఇవి. తొంగల తొక్క వీటి వల్ల ఉపయోగం లేదా? పాటలు పాడేవాడు ప్రజలు కనబడతాడు, ప్రసంగాలు చేసేవాళ్ళు ప్రజలు కనబడతారు, ప్రార్థన చేసేవాడు ఎవరు కనబడతాడు? దేవునికే కనబడతాడు. అది గొప్పతనం. దేవుడికి స్తోత్రం కలుగునగాక. ప్రసంగాలు చేసేవాడు జనాలు కనబడతాడు, పాటలు పాడేవాళ్ళు, కానీ ప్రార్థన చేసేవాడు ఎవరు కనబడతాడు? దేవునికే కనబడతాడు. హల్లెలూయా, నన్ను బాగా బలపరిచేవయ్యా, నేను కూడా మనసులో తెగ ప్రార్థన చేస్తూ ఉంటా. అబ్బా వచ్చిందండి చిత్రం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఈ డైలాగ్ మిడిమి డైలాగ్ నాకేక నేను చూసి సాలిపోయి చెట్టాయి రాసుకుని కూర్చున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. కొత్తగా వచ్చినోడు చెప్పు, చట్టం పోలి మనసులో ప్రార్థన చేస్తున్నా అని మురిసిపోతాడు. మనం అలిసిపోయాం, అర్థమైందా? కనుక బలుపు మాటలు మాట్లాడక. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. శ్రేష్టమైన అనుభవాలు మనం కట్టబడాలి. నువ్వు ఒక సేవ దృక్పథంలోకి రావాలి అంటే విప్లవర్ధులు అనేది సంచేసుకొని వెళ్ళిపోమంటావు ఊరికి మీదకి. కంగారు పడదు. దేవుడు ఆ స్థితికి పిలిచాడా? ఒక సేవకుడుగా సంఘమంతా ఎదుట అభిషేకించి ఘనంగా పంపిస్తా. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఇదిగో మన సంఘంలో వీళ్ళు చక్కగా పరిచర్లు ఉన్నారు, ఓపికతో బలపడ్డారు, సేవ పిలుపు అందుకున్నారు, బలపడ్డారు, యోగ్యులు అని ఒక సేవకుడుగా నేను సంఘానికి పరిచయం చేసి సంఘం అందరి అభిషేకించి నేను సేవకు పంపిస్తా. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అప్పుడు ఏం చెప్తావు తెలుసా? నేను ఒక తండ్రి దగ్గర బలపడ్డా. నీ కాడికి వచ్చి వాళ్ళకి ఏం చెప్తావు? నేను ఒక తండ్రి కాడ బలపడ్డా. ఎవరు తాలూకు రా నువ్వు అంటే పలానా తాలూకు. మీ నాన్న ఎవడురా? మా నాన్న చాలా మంది ఉన్నారులే. ఏయ్ సైతానా, చాలా మంది ఉంది. నీ ఆపిదండ్రి ఎవరో ఉన్నాళ్ళు అక్కడ.
ఒకడే ఉంటాడు. ఎవడాడు? చెంపలు వాయించి చెవులు మూసినట్టు ఉంటుంది నీ పని. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకు ఈ బాధ? చక్కగా క్రమం అండి. నా కాడికి వచ్చి ఉన్నోళ్ళతో చెప్పానండి ఇది. మరి వాళ్ళకి ఏమి ఎక్కింది నాకు అర్థం కదా. దేవుడికి స్తోత్రం. వాళ్ళ కోసం నాకు అవసరంలే. నేను ప్రార్థన చేయడం నా వంతు. వాళ్ళ కోసం ప్రసంగాలు వద్దు, వాళ్ళని విమర్శించే పని లేదు. వాళ్ళు ఎక్కడున్నా దీవించబడి యోగ్యులుగా ఉంటే పరలోకంలో ప్రతిఫలం చూస్తారు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నేను చెప్పే వాళ్ళకి ఒక క్రమం ఉంది. మీరు చక్కగా కట్టబడి యోగ్యులుగా నిలబడండి. దేవుని పిలుపు వచ్చిందా? దేవుడు పిలుస్తున్నాడా? సంఘం ఎదుట అభిషేకించి ఘనంగా పంపిస్తా. యాడికి వెళ్ళమన్నాడు? ఎల్లో. నువ్వు సేవలో నిలదొక్కేంత వరకు సంఘం తరపున సహకారంగా నేనుంటా నీకు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మన సహవాసం తరపున పలు వ్యక్తి సేవ చేస్తున్నాడు కనుక ఇదిగో ఆ వ్యక్తికి విశ్వాసం ఆధారపడి చేస్తున్నాడు. మన సంఘంతో సహకారం చేద్దాం. ఏ పనైనా కూడా అట్లా వెళ్ళడం వల్ల క్రమం, ఒక బాధ్యత, ఒక భారం. మనం చెప్పగలం, నేను ఇలా వచ్చానని చెప్పగలం, ఇలా చేయగలమని చెప్పగలం. ఆ స్థితి కనబడపోతే తేడా పరిస్థితికి అంటే ఈరోజు దైవిక క్రమాన్ని ఎరగక నా బాధ ఏంటంటే మనం క్రమంలో కట్టబడ్డమే నిత్యరాజ్య వారసులుగా మారుతాం. ఆమె ఉద్రేకపడి ఏం చేయలేమండి. ఉద్రేకపడి భక్తిని పాడు చేసుకోవడం, వ్యక్తిత్వం పాడు చేసుకోవడం తప్ప ఏముంది చెప్పండి. దేవునికి అప్పగించుకొని ఒక క్రమబద్ధీకరణ ఆలోచనకు వస్తేనండి దేవుడు మనల్ని ఎక్కడ విడిచిపెట్టడు. నేను చెబుతా, నేను సేవ పిలుస్తున్నాడు, నేను ఆటంకపడుతున్నానా? తీసి పక్కన పెడతాడు నన్ను. నేనేవాడిని దేవుని సేవ నిన్ను నాటకపరచడానికి? అంత సీన్ ఉండదాడా? అంత సీన్ రానివాడు వచ్చిందంటే నేను లెక్క చెప్పాలా. నువ్వు యోగ్యంగా కట్టబడి నడిపించబడతా, దేవునికి అనుసంధానమై నిలబడి సంఘ సహవాసంలో చక్కని సాక్ష్యం పొంది నడిచి బయటికి వెళ్ళడం వలన నువ్వు కట్టబడమే కాదు, ఒక బలమైన పునాది. నీవు అనుకుంటావు నేను ఒంటరిని కాదు, నాకు దేవుడు ఒక సైన్యాన్ని ఇచ్చాడు, అది గోవిందపురంలో ఉంది, నా ఆత్మీయత, నా సేవకుడు, నా సంఘం నాకుంది అన్న ధైర్యాన్ని కలిగించే ఆలోచన చూసారా? అది మీ అంతరంగానికి కడతాయి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ పరిస్థితి లేకపోతే చాలా దెబ్బతింటామండి. ఇది సేవ. నేను క్రమం ఎరగకుండా చాలాసార్లు వాక్యం చెప్పుకుంటూ పోయా, ఉపయోగం లేదు అనిపించలే. కానీ ఈరోజు ధైర్యం, క్రమం మనల్ని కట్టొద్ది. క్రమంగా నడవడం వల్లే మనం దేవునికి యోగ్యులుగా మారుతాం. దేవుడే అతనికి క్రమం నేర్పించానని ఉంది అంటే దేవుడు దేవుని దైవిక క్రమంలో మనం ఉండడం ఇష్టపడుతున్నాడు. నేను ఒక సేవకుడిగా నేను ఒక క్రమంలో ఉండాలి, ఒక విశ్వాసిగా నువ్వు ఒక క్రమంలో ఉండాలి. మనందరం దేవుని సేవలో బాధ్యత కలిగి సహకారులు నిలబడినప్పుడు మన వంతు ఏం జరగాలో అది గోవిందపురంలో ఈ సహవాసులు మనం చూస్తాం. ప్రజలు రక్షించబడతారు, మన కుటుంబాలు దీవించబడతాయి, మనం ప్రయోజకులుగా మారుతాము. ఆమేన్. మీరందరూ కూడా దేవుని సేవలో సేవక సైన్యంగా కట్టబడాలని నా ఆశ. దేవుడికి స్తోత్రం కలుగునుగాక.